హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సన్నీ ట్యాబ్లెట్ విషయంలో తనని అపార్థం చేసుకుంటున్న ఇంద్ర ముందు సీసీ ఫుటేజ్ ద్వారా నిజాన్ని బయటపెట్టిన స్వర షాక్లో. కృష్ణ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక అభి అయితే స్వర దగ్గరికి వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మీ ఇద్దరి ఏకాంతం కోసం పిల్లలిద్దరి జీవితాలతో ఆడుకుంటున్నారు, మీరు అసలు మనుషులేనా అనేసరికి ఇక ఇంద్ర అయితే అభి చెంప పగలగొట్టి ఇక కృష్ణవేణి చేత స్వరానైతే బయటికి నెట్టించేస్తాడు. ఇక స్వర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా నా పరువు కూడా తీసేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను ఇక్కడే ఉంటూ ఎలాగైనా ఇందిరాగారు మనసు మార్చి నా బాబీని విడిపించుకోవాలని చూస్తే ఆ మార్గం కూడా చెడగొట్టావు. ఇప్పుడు నా బాబీని నేను ఎలా విడిపించుకోవాలి? ఎందుకింత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా అంటూ అడుగుతూ ఉంటుంది స్వర. నేను మనిషిని కాబట్టే నా బాబీని దక్కించుకోవడానికి ఇదంతా చేస్తున్నాను. నా బాబీ నాకు దక్కిన తర్వాత నువ్వు ఎలా ఏడ్చినా నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరితో తిరిగినా నాకు సంబంధం లేదు, నాకు మాత్రం నా బాబీ కావాలి అంటూ అనగానే ఆ మాటకి ఇక స్వర అయితే అభి చెంప అయితే పగలగొడుతుంది. ఎందుకులని నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇప్పటి వరకు నువ్వు ఏం మాట్లాడినా సహించాను, కానీ నువ్వు హద్దు మీరి మాట్లాడుతున్నావు. అసలు నేను ఇక్కడే ఉంటూ బాబీ కోసం ఎంతగా బాధపడుతున్నానో నీకు తెలుసా? బాబీ కారణంగా బాధపడుతున్న సన్నీ దగ్గర ఉండి తనకి సేవలు చేస్తున్నాను. ఆ కారణంగా అయినా ఇందిరా గారు తన మనసు మార్చుకుని బాబీని విడిపిస్తారేమో అన్న ఒకే ఒక్క ఆశ, కానీ అది కూడా నువ్వు చెడగొట్టావు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అంటూ స్వర అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెళ్ళిపోగానే అభి అయితే ఎక్కడికి వెళ్తావే, వెళ్ళు, నా కొడుకుని నేను విడిపించుకునేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా నా కొడుకు నా దగ్గరికి రావలసిందే, నేను వాణ్ణి విడిపించుకోవలసిందే అంటూ ఇక తన మనసులో అనుకుంటూ ఉంటాడు అభి అయితే. ఇంతలో ఇక ఆ గొడవలో ఉండగా కావేరి అయితే ట్యాబ్లెట్స్ అయితే మార్చేసిన తర్వాత తనైతే ఏమీ తెలియనట్టు బయటికి అయితే వచ్చేస్తుంది. ఇంతలో ఇక లోపలికి వెళ్ళిన ఇంద్ర అయితే ట్యాబ్లెట్స్ వేసుకున్నావా లేదని ఇక సన్నీని అడగంగానే, లేదు డాడీ, స్వర ట్యాబ్లెట్స్ ఇప్పుడే తీసుకుని వచ్చింది, నాకు వెయ్యబోయడానికి లోపలికి రాగానే ఇంతలో అత్తలిద్దరూ స్వరాని నోటికొచ్చినట్టు మాట్లాడారు. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇలా చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండుంటుంది, అలా ఇలా ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఆ మాటల్లోగా ఈ లోపల స్వర వాళ్ళ హస్బెండ్ కావేరి అత్త ఉంది అంటూ చెప్తూ ఉంటాడు సన్నీ. అవునా, పోనీలే, ఈ విధంగా అయినా నీకు దగ్గరవుతున్నారు, నాకు కొంచెం సంతోషంగా ఉంది అంటూ ఇంద్ర అయితే చెప్తూ ఉంటాడు. ఇక ట్యాబ్లెట్స్ అయితే సన్నీకి వెయ్యబోతూ ఉండగా ఇంతలో డాక్టర్ అయితే చెకప్కి వస్తాడు. ఇక చెకప్కి రాగానే డాక్టర్ అయితే ఇక మెడిసిన్ అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి ఇందిరా గారి మెడిసిన్, ఈ మెడిసిన్ వాడుతున్నారేంటి? ఈ మెడిసిన్ ఇప్పటికి సన్నీకి వేశారంటూ అడగంగానే, లేదు డాక్టర్, ఇప్పుడే స్వర బయటికి వెళ్ళి తీసుకుని వచ్చింది అంటూ అనగానే, మీరు ఈ ట్యాబ్లెట్ కనుక సన్నీకి వేసుంటే సన్నీ ప్రాణాలే పోయుండేవి. ఆ దేవుడు దయ వల్ల నేను సమయానికి వచ్చాను కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ చూశాను, లేకపోతే ఈరోజు చాలా ఇబ్బంది పడుండేవాడు అంటూ అనగానే ఇంతలో ఆ మాటకి ఇందిరాకైతే చాలా కోపం వస్తుంది. అంటే తన కొడుకుని విడిపించడం లేదని తన ఇలా చేసిందన్నమాట, నా కొడుకుని చంపించాలని చూసిందా? ట్యాబ్లెట్స్ మార్చి నా సన్నీని నాకు దూరం చెయ్యాలని చూసిందా? ఆ స్వర మంచిదనుకున్నాను, కానీ ఇంత దుర్మార్గురాలు అనుకోలేదు. ఇప్పటి వరకు నీ కోసం ఇంట్లో ఉండనిచ్చాను,
లేకపోతే ఇంట్లో అడుగు కూడా పెట్టనిచ్చేవాడినే కాదు. ఇంత దుర్మార్గంగా చేస్తుందా, అసలు ఇలా ఎలా ప్రవర్తించగలుగుతుంది అంటూ ఇక అడుగుతూ ఉంటాడు. ఇంద్ర అయితే నువ్వు అపార్థం చేసుకోకు డాడీ, స్వర అలాంటిది కాదు, తను అసలు అలా చేసే మనిషే కాదు, చాలా మంచిది అంటూ అనగానే నువ్వు అమాయకుడువు సన్ని, నీతో ఎవరు ప్రేమగా మాట్లాడితే వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటున్నారని అనుకుంటావు, కానీ తను ఒక మోసగత్తని తన భర్తే చెప్పాడు, అలాంటప్పుడైనా మనం అర్థం చేసుకోవాలి కదా అంటూ అడుగుతూ ఉంటాడు. ఇంద్ర అయితే ఈ విషయాన్ని వదిలిపెట్టను, వెంటనే స్వరాన్ని నిలదీస్తాను అంటూ ఇక స్వరాన్ని వెతుక్కుంటూ ఇంటికైతే వెళ్తాడు. ఇంతలో ఇంటి దగ్గర స్వర అయితే బాధపడుతూ ఉంటుంది. కాశీ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ అభిసార్ వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు, నాకు జీవితంలో సంతోషమే లేకుండా చేస్తున్నాడు, పెళ్లి చేసుకుని అనుమానంతో నన్ను దూరం చేశాడు, నాకు పుట్టిన బిడ్డను కూడా ఇన్ని రోజులు దూరం చేశాడు, ఇప్పుడు నా బిడ్డ నాకు దగ్గరయ్యాడు అనుకునే సమయానికి ఆ దేవుడు మళ్ళీ నాకు నా బిడ్డని దూరం చేశాడు. అలాగే నా బిడ్డని నేను దక్కించుకోవాలని ఎలాగైనా ఇందిరాగారు మనసు మార్చి బాబీని విడిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ అవకాశాన్ని కూడా చెడగొట్టాడు కాశీ అంటూ అనంగానే స్వరక్క, నువ్వు బాధపడకు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు, ఆ దేవుడు ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాడు అంటూ కాశీ అయితే చెప్తూ ఉండగా ఇలాంటి దుర్మార్గులకి ఎప్పటికీ ఆ దేవుడు న్యాయం చెయ్యడు అంటూ ఇంద్ర చెప్తూ ఉంటాడు. ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అవుతుంది స్వర. సార్, మీరు ఇలా వచ్చారేంటి అని అడగంగానే నా కొడుకుని చంపేయాలని చూసావా, అక్కడున్న ట్యాబ్లెట్స్ మార్చేసి వాడు ప్రాణాల మీదకి తీసుకురావాలని చూసావా అంటూ అడుగుతూ ఉండగా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు ఇలా ఎందుకంటున్నారో అర్థం కావడం లేదు. నేను ట్యాబ్లెట్స్ మార్చడం ఏంటి, ఉదయం ట్యాబ్లెట్స్ అయిపోతే నేనే మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ తీసుకువచ్చాను, ఇప్పుడు మీరెందుకు ఇలా అంటున్నారో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ అనంగానే ఎందుకంటున్నానో అర్థం కావడం లేదా, నువ్వు తీసుకువచ్చిన ట్యాబ్లెట్స్ వేసుంటే సన్నీ ప్రాణాలే పోయి ఉండేవని డాక్టర్ గారు చెప్పారు, అందుకని నిన్ను నిలదీయడానికి వచ్చాను అంటూ అనంగానే ఆ మాట విన్న స్వరాకైతే అర్థమవుతుంది. అర్థమైంది సార్, సన్నీ ప్రాణాలు తీయాలని చూసింది ఎవరో మీకు క్లియర్గా చూపిస్తాను, ఒక్కసారి మీ ఇంటికి పదండి అంటూ అనగానే ఏంటి, నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళాలా, ఇప్పటి వరకు జరిగింది చాలదా, ఇప్పటి వరకు నువ్వు చేసిన మోసం చాలదా, ఇక నిన్ను ఇంటికి తీసుకువెళ్ళే అవసరమే లేదు అంటూ అనంగానే ఒక్కసారి నా మాట వినండి, ఇప్పటి వరకు ఎలాగో సన్నీ గురించి భరించారు కదా, ఇప్పుడు ఒక్కసారి సన్నీని తలుసుకుని నా మాట వినండి అంటూ స్వర అయితే చెప్తూ ఉంటుంది. ఇక స్వర చెప్పినట్టే ఇక స్వరానైతే ఇంటికి తీసుకుని వెళ్తాడు. స్వరాన్ని తీసుకువచ్చేసరికి ఇంట్లో ఉన్న కృష్ణ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి, అన్నయ్య స్వరాన్ని మళ్ళీ తీసుకొచ్చాడేంటి అంటూ కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఇక లోపల సన్నీ రూమ్లో ఉన్న సీసీ కెమెరానైతే ఓపెన్ చేస్తుంది. ఇదేంటి, నాకు తెలియకుండా ఇక్కడ సీసీ కెమెరా ఎప్పుడు పెట్టావు అంటూ అనంగానే సన్నీని జాగ్రత్తగా చూసుకోవడం కోసం ఈ సీసీ కెమెరా పెట్టవలసి వచ్చింది, సన్నీకి ప్రమాదం ఉందని తెలిసే ఈ సీసీ ఫుటేజ్ పెట్టాను అంటూ ఇక సీసీ కెమెరా అయితే ఓపెన్ చేస్తుంది. అందులో ఇక కృష్ణ కావేరి ట్యాబ్లెట్స్ అయితే మాట్లాడుకోవడం, ఆ ట్యాబ్లెట్స్ మార్చేయడం ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో అయితే ఉంటాయి. అవి చూసిన ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఇదంతా చేసింది కృష్ణ కావేరీనా అంటూ అడుగుతూ ఉండగా అవును సార్, మీరు ఎంత పొమ్మంటున్నా సిగ్గు లేకుండా ఇక్కడే ఎందుకుంటున్నానో తెలుసా, సన్నీని కాపాడడం కోసం ఆ రోజు హాస్పిటల్లోనే మీ వాళ్ళ నిజ స్వరూపాలు తెలుసుకున్నాను, అప్పటి నుంచి ఎలాగైనా సన్నీని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాను, నా దగ్గర ఎలాంటి ఆధారం లేకుండా మీకు చెప్పినా మీరు నమ్మరని, అయినా నా మీద కోపంతో ఉన్నారు కాబట్టి చెప్పినా మీరు పట్టించుకోరని మీ దగ్గర చెప్పలేదు అంటూ స్వర అయితే ఇక నిజాన్ని బయట పెట్టేసరికి ఈ మాటలు విన్న కృష్ణ అయితే షాక్లో ఉండిపోతుంది.
చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.